హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై. పొయ్యి మీద కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి, అట్లనే కొన్ని వెల్లుల్లి, కొంచెం కరివేపాకు. దీంట్లో ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువే పడుతుందండి. దీంట్లో కారం వేయకూడదు. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం ఎక్కువ ఎండుమిర్చియే వేసుకోవాలి. ఇవి మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లో సరిపడా పసుపు, ఇప్పుడు తోటకూర వేసేసుకోవాలి. తోటకూరని కడుక్కున్న తర్వాత ఏమాత్రం వాటర్ లేకుండా చూసుకోవాలి. తోటకూర అంతా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 3 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇంకో 6 to 5 మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇది చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి వేసేసుకుందాం. ఇంతేనండి, నా స్టైల్ తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మరి.